కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో సంతోషము, ఆనందము, సమాధానము ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవబడిన వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18 వచన భాగములలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అదే రీతిగా మనమందరము కూడా ముసుగు లేని ముఖముతో ఆయన మహిమను ప్రతిఫలింపచేయుచు, ప్రతిబింబింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ ప్రభు ఆత్మ ద్వారా ఆయన రూపములోనికి మనము రూపాంతరము చెందుచున్నాము. చూసినారా వాక్యం? కనీసం ఆ వాక్యం వైపున చూడండి. ఆశీర్వాదం చూడండి. మన ముఖాన్ని ఏమో అద్దంలో రోజుకి 10 సార్లు చూసుకుంటా అంటాం. ఆ యొక్క ఆత్మ ద్వారా రూపాంతరము చెందుతూ ఉన్నాం. ఎంత శ్రేష్టమైన లోతైన మర్మములతో కూడిన వాక్య భాగమై ఉన్నది. ఈ యొక్క దినము ఈ సందేశానికి టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఏమిటంటే, ఆత్మ స్వాతంత్ర్యము. చెప్పండి, ఆత్మ స్వాతంత్రము లేక విడుదల. ఈనాటి వాక్యానికి అంశభాగము, టైటిల్ ఆఫ్ ద మెసేజ్. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 17, 18 వచన భాగములలో అక్కడ అపోస్తలుడైన పౌలు రాసు దేవుని ఆత్మ ద్వారా రూపాంతరము చెందుట, ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర అనుభవములోనికి రూపాంతరము చెందుట అనే మాటలు అక్కడ అపోస్తలుడైన పౌలు రాసి ఉన్నాడు. మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, ట్రాన్స్ఫిగరేషన్. మహిమ నుండి అధిక మహిమలోనికి, రూపాంతర అనుభవములోనికి మనము దీవింపబడవలెను. స్వాతంత్రము అంటే విడుదల, ఇంకా లిబర్టీ, విమోచన అనే మాటలు అర్థముతో ఉన్నాయి. స్వాతంత్రము అనడానికి లిబర్టీ, విడుదల, విమోచనము అని. మరొక దీంట్లో వాక్యములోనే ప్రభువే ఆత్మ, ఆ మాట ఉందండి. అక్కడ ఉందా? షూర్, కాన్ఫిడెంట్, పక్కా? ప్రభువే ఆత్మ అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. మరి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనే మాట యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో
రాయబడిన దేవుని ఆత్మ గనుక. మరి దేవుడు ఆత్మ అంటే ఏ రీతిగా ఉంటాడు? ఆత్మ గాలి, ఆత్మ లేక దీపమా? ఆత్మ అంటే ఏమిటి? ఆ పరిజ్ఞానం మీకు ఉన్నదా లేదా అని పరీక్షించడానికి ఈ మాట అడుగుతున్నా. వాక్యం అండి, ఆత్మ కాదు. వాక్యము శరీరధారి అయి. ఆత్మ చెప్పండి. ఓ మై గాడ్, మా దేవ. ఆత్మ గాలి లేకపోతే లేక దీపమా? అసలు ఆత్మ అంటే ఏందండి? ఏమిటి ఆత్మ? మరి ఆత్మ అనేది తెలియకుంటే ఈ సందేశము అర్థము కాదు. పోనీ ఆత్మకు రూపం ఉందా? ఓ మై గాడ్ దేవా, ప్రార్థన చేయండి. నిజంగా మీ విషయము ఒక ఏమనుకోదు ఈ మాట ఒక మిల్కీ బేబీస్ కంటే చాలా ఘోరంగా ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. మిల్కీ బేబీస్ కంటే ఘోరంగా ఉన్నాయి. క్షమించండి ఈ మాట నేను అంటున్నాను. దయచేసి ఒక సేవకుడిగా మీకు చేతులెత్తి క్షమించమని అడుగుతున్న. మీ ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ ఆలోచనలు, ఆత్మీయ తలంపులు, ఆత్మీయ ఉద్దేశాలు ఒక మిల్కీ బేబీస్ కంటే అట్మోస్ట్ మనలో చెప్తా వినండి, లోతుగా కాకుండా అవుట్లైన్ మాట్లాడతా. మనలో 2 నియమములు ఉన్నాయి. ఒకటి శరీర నియమము, రెండవది ఆత్మ నియమము. ఎప్పుడైతే ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు పాపము చేసిరో ఆత్మ నియమము కోల్పోయిరి. శరీర నియమము వారిలో సంప్రాప్తమాయెను. ఆ యొక్క శరీర నియమము ఆత్మ నియమముకు వ్యతిరేకముగా ఎల్లప్పుడూ పోరాడుచూ ఉంటుంది. అందుకనే బైబిల్ చెప్పుచున్నది, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షింపబడి అవి పోరాటము కొనసాగుతూ ఉన్నవి. శరీర కార్యముల గురించి గలతీ పత్రికలో రాయబడినది. ఆత్మానుసారమైన జీవితం గురించి, ఆత్మ జీవితము గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినది. మంచిదే. మరి కొంతమంది నేను ఈ పాట పాడతారు, నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు. మరి ఎవరు నువ్వు? ప్రభాకర్ చనిపోతే ప్రభాకర్ దేహము మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి, మట్టికి మన్ను అప్పగింపబడుతుంది. ఆత్మ, ఆ ఆత్మ ఏంది? గాలా, దీపమా, వెలుగా? దీపము, వెలుగు. ప్రియమైన దేవుని సంగతులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పాతి పెట్టబడి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ రోజున ఆయన లేచినప్పుడు ఆయన ఆత్మ దేహముతో లేచెను. ఆమేన్. ఆత్మకు దేహము ఉన్నది. ఆత్మ గాలి కాదు, ఆత్మ వెలుగు కాదు, ఆత్మ దీపము కాదు. ఆత్మకు నేత్రములు ఉన్నాయి, ఆత్మకు చెవులు ఉన్నాయి, ఆత్మకు స్పర్శ ఉన్నది, ఆత్మకు నడక ఉన్నది,
ఆత్మకు హృదయము ఉన్నది. పునరుత్థానుడై యేసుక్రీస్తు ప్రభువారు లేచిన దేహము ఆత్మ సంబంధమైన దేహము, ఆత్మ అయిన దేవుడు. ఆమేన్. అందుకొరకే అమ్మ మగ్దలేని మరియతో, అమ్మ నన్ను ముట్టుకో, స్పర్శ ఉన్నది, నన్ను తాకకు. ఆత్మ దేహము గుర్తుపట్టినది. పలానా మగ్దలేని మరియా. ఇలా ఆత్మకు స్పర్శత ఉన్నది, ఆత్మకు దేహము ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఆయన రెండంచుల వాడిగల ఖడ్గము ఆయన నోట నుండి బయలు వెళ్ళుచుండెను, అగ్ని నేత్రములతో అపరంజి పాదములతో అనే మాటలు బైబిల్ గ్రంథంలో ప్రకటనలో ఉన్నాయి. మీరు ఎలా ఉన్నారో, మీ శరీరము విడవబడిన తర్వాత మీ ఆత్మ అదే రీతిగా ఉన్నాడు. కళ్ళు, చెవులు, నోరు, స్పర్శ, నడక ఇవన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి. ఆత్మదేహము. చెప్పండి. ఆత్మకు మనసు కూడా ఉంది. రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. అటువల్లే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మదేవుడే అనే మాటలు ఉన్నాయి లేదమ్మా? రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి సిస్టర్. బాగా గమనించండి అమ్మా, వినండి. అటువలే ఆత్మయు మన బలహీనత, అంటే ఆత్మ చూచే దేవుడు. ఆత్మకు కనులున్నాయి. మన బలహీనతలను చూచుచున్నాడు, సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయలేదో తెలియదు కాబట్టి, మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే నోరుందా లేదా? మనసుందా లేదా? చలనం ఉందా లేదా? మరి ఆత్మ గాలి అంటే గాలికి చలనం ఉండదు, గాలికి స్పర్శ ఉండదు. ఆత్మ దీపమైతే దీపము చూడలేదు, దీపం మాట్లాడలేదు, దీపము నడవలేదు. ఆత్మకు మనస్సు ఉన్నది, ఆత్మకు స్పర్శ ఉన్నది. ఇంకా ఎక్కువగా నేను మీకు చెప్పాలనుకుంటే డీప్గా, చనిపోయిన ఆ యొక్క ధనవంతుడు శరీరం మట్టికి మన్న అయిపోయిందండి, నిజమా? ఆ యొక్క ధనవంతుని కథ అది ఉపమానంగా చెప్పబడిందా లేదా చరిత్రలో జరిగిన సంఘటన? చెప్పండి. చరిత్రలో జరిగిన ఎలా చెప్పగలుగుతారు? హౌ కెన్ యూ? యేసు ప్రభుల వారు చెప్పినారు కాబట్టి అది నిజం. అది ఉపమానంగా చెప్పబడిందా లేదా చరిత్రలో జరిగిన నిజ సంఘటన? చరిత్రలో జరిగిన నిజ సంఘటన. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క భక్తులు, అబ్రహాము రొమ్మున ఆయన లాజరు ఆనుకొనెను. చరిత్రలో అది జరిగిన సంఘటన, కథ. మరి ఆ ధనవంతుని యొక్క దేహము మట్టికి మన్న అయిపోయింది. మరి ఆయన ఆత్మ రూపంలో నరకానికి పోయినాడా? శరీరరీతిగా నరకానికి పోయినాడా? మరి ఆత్మ గాలి అయితే అక్కడ ఎందుకు బాధపడుతున్నాడు? ఆత్మ దీపమైతే తన అన్నదమ్ముల గురించి, రక్షణ గురించి ఎందుకు విలపిస్తున్నాడు? ఆత్మకు దాహము ఉంది కాబట్టే ఆ దాహం ఇమ్మని అడుగుతున్నాడు. మరి గాలికి దాహం అవసరం లేదు, వెలుగుకు దాహం అవసరం లేదు. ఆయన చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, తన ఇంటి వాకిట ఉన్న లాజరును గుర్తుపట్టగలుగుతున్నాడు, జ్ఞానం ఉన్నది, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. మరి ఆత్మకి ఇవన్నీ, గాలి అయితే ఉంటుందా గుర్తు?
దీపం అయితే గుర్తుంటుందా? ఉండదు కదండి. ఏమా చెప్పండి, ఉంటుందా ఉండదా? ఇప్పుడు దీనికి ఏమైనా ఉంటుందా స్పర్శ? నిర్జీవమైనది ఇది. దీనికి నిర్జీవము, దీనికి నిర్జీవము. అయితే నీకు నాకు మనకు స్పర్శ, తాకిడి, జ్ఞానము, ఆలోచన, గుర్తుపట్టే స్వభావము ఇవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడినది. అదే రీతిగా ఆత్మకు కూడా చెవులు, జ్ఞానము, స్పర్శ, గుర్తింపు, మాటలు అన్నీ కూడా ఆత్మ దేహానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ అయిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆ ఆత్మదేవుడు స్పర్శించగలుగుతాడు, ఆ ఆత్మదేవుడు మాట్లాడగలుగుతాడు, ఆ ఆత్మదేవుడు మన మూలుగులు వింటాడు. ఆయన చలించే దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి ప్రభువే ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ఆత్మకు స్పర్శ ఉన్నది, ఆత్మకు మాటలున్నాయి, ఆత్మకు వివేకం ఉన్నది, ఆత్మకు జ్ఞానము ఉన్నది, పూర్వ సంగతులు కూడా ఆత్మకు గుర్తు పెట్టుకునే తెలివితేటలు ఆత్మకు ఉన్నాయి. సంపూర్ణంగా మనిషి భౌతికంగా ఏ రీతిగా కండ్లు, ముక్కు, చెవులు కలిగి ఉన్నాడో ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి అవయవాలు కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అర్థమైందండి? కాబట్టి ఆత్మ గాలి కాదు, ఆత్మ ఇంకోటి కాదు, ఆత్మ దీపము కాదు, అవన్నీ ఏమీ కాదు. ఆత్మ సాక్షాత్తు నేను ఏ రీతిగా ఉన్నానో అలానే ఉంటారు మీరు కూడా. ఇది ఆత్మ నియమము. దేవునికి స్తోత్రం. మీకు అంత మెచ్యూరిటీ అంటే మీన్స్ మీకు ఆత్మీయ ఆ స్థాయి లేకపోవట బట్టి మీరు కొద్ది వరకు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని కృప ద్వారా గ్రహించినట్లు ఆత్మ సహాయము మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ప్రభువే ఆత్మ. యోహాను రాసిన సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ మనమందరము కూడా మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ ద్వారా ఆ పోలికలోనికి మనము రూపాంతరము చెందుతూ ఉన్నాం. ట్రాన్స్ఫిగరేషన్, అటువంటి రూపాంతర అనుభవములోనికి మనము ఎదుగవలలని ప్రభువైన దేవుడు తన యొక్క కృపలో తన పెళ్లి కుమార్తె అను సంఘమునకు ఆయన అటువంటి మహిమ అభిషేకము ద్వారా మహిమ నుండి అధిక మహిమను పొందుకొనుచు ఆ రూపాంతర అనుభవములోనికి సంఘము దీవింపబడుటకు ప్రాముఖ్యమైన 5 ఆత్మీయ అనుభవముల గుండా సంఘము ముందుకు సాగిపోవలెను. ఏంటండి? 5 ఆత్మీయ అనుభవముల గుండా. చెప్పండి 5 అని. దేని కొరకు? దేని కొరకు? సంఘము మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు ఆ రూపాంతర అనుభవములోనికి సంఘము వర్ధిల్లుటకు 5 ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవము గుండా సంఘము ముందుకు సాగిపోవలెను. అందులో నంబర్ 1 కృప నుండి అధిక కృప. తీయండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. కృప వెంబడి కృప అనే మాట అక్కడ వ్రాయబడినది. గ్రేస్ టు గ్రేస్. ఆయన పరిపూర్ణతలో నుండి
మనమందరము కృప వెంబడి కృప. చాలండి, చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. కృప వెంబడి కృప పొందుకునే సంఘముగా, వ్యక్తులుగా మనము ఉండవలెను. నంబర్ 1. నంబర్ 2, మహిమ నుండి అధిక మహిమలోనికి. ఇదివరకే మనము చదువుకొని ఉన్నాం. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచ్చిన భాగములో మహిమ నుండి అధిక మహిమకు, ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర అనుభవము 2వ కోణమై ఉన్నది, 2వ ఆత్మీయ అనుభవమై ఉన్నది. 3వ ఆత్మీయ అనుభవము పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత. యెషయా గ్రంథము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత, హోలీ టు హోలీ. అన్యాయము చేయువాడు ఇంకాను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము. అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధముగా ఉండనిమ్ము. 3వ ఆత్మీయ అనుభవము ఏమిటి అంటే పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మనము రూపాంతరము చెందవలెను. 3వ మాట. 4వది బలముపై బలము. మొదటి చెప్పండి. నంబర్ 1 కృప వెంబడి కృప. నంబర్ 2 మహిమ నుండి అధిక మహిమ. నంబర్ 3 పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత. నంబర్ 4 బలము నుండి అధిక బలము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31. యెషయా గ్రంథము 40:31. యెషయా గ్రంథము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఉందా అండి బలము? ఉందా? యెహోవా ఎస్ అని చెప్పండి, నో అని చెప్పండి. యాక్షన్, రియాక్షన్ రెండు ఉండాలండి, డల్గా ఉండకూడదు. యెషయా గ్రంథం 40:31లో బలము అనే మాట ఉన్నది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఆత్మీయ జీవితంలో మనము ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర అనుభవం పొందుటకు మనము ఆత్మీయ కోణములో 4వ మాట బలము పై బలము. 5వదిగా విశ్వాసము నుండి అధిక విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. అండర్లైన్ చేసుకోండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చాలండి సిస్టర్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసంభవము. ఆయన చెంతకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తనకు మొరపెట్టు వారి ఎడల ఆయన సమీపముగా ఉండే దేవుడై ఉన్నాడనియు నీవు నమ్మవలెను కదా. ఇప్పుడు చెప్పండి, మనము ఆత్మీయ జీవితంలో మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, ట్రాన్స్ఫిగరేషన్ ఈ లోనికి మార్చబడుటకు 5 ఆత్మీయ నియమాలు, 5 ఆత్మీయ కోణములలో మనము ఆ స్థాయికి పోవుటకు 5 ఆత్మీయ సంగతుల గురించి మనము మాట్లాడుకున్నాం. నంబర్ 1 చెప్పండి, కృప నుండి. నంబర్ 2 మహిమ నుండి అధిక మహిమ. నంబర్ 3 పరిశుద్ధత నుండి. నంబర్ 4 బలము నుండి అధిక బలము. నంబర్ 5
విశ్వాసము నుండి అధిక విశ్వాసము. ఆ రీతిగా మనము సంఘము, మన జీవితాలు మనము వండినలా ఆ రూపాంతర అనుభవములోనికి మనము కొనసాగుటకు ఆత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి, ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రసంగించిన ప్రసంగములలో కొన్ని పరలోక రాజ్యము సమీపింపబడి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని బోధించినా లేదా? రైట్. అదే రీతిగా మరొక సందర్భములో ఆయన కొండ మీద చేసిన ప్రసంగాలలో పరలోక రాజ్య మర్మములను, డిఫరెన్స్ అర్థమైందండి? ఒకటేమో పరలోక రాజ్యము సమీపింపబడుతున్నది, రిపెంట్, మారు మనస్సు పొందుడి ఓ ప్రజలారా అని ఆయన పరలోక రాజ్యము గురించి బోధించిన బోధ ఒకవైపు. రెండవది, ఆయన పర్వత శిఖరముల మీద, కొండల మీద బోధించిన ప్రసంగాలలో పరలోక రాజ్య మర్మములు, చెప్పండి, పరలోక రాజ్య మర్మములు ఆయన కొన్ని సందర్భాలలో బోధించినాడు. మూడవ సందర్భములలో, నా వైపు చూడండి అమ్మా, చూడండి అమ్మా, మూడవ సందర్భములలో ఆయన కొంతమందిని శిష్యులను ప్రోగు చేసుకొని ఒక పర్వత శిఖరము మీదకి వెళ్ళి అక్కడ తన రూపాంతర మహిమను వారికి కనబరిచినాడు. 3 డిఫరెంట్ బోధలు ఉన్నాయి. మీకు అర్థం కావాలంటే చికెన్నే 4 కోణంలో చేస్తారు. చికెన్ 65, చికెన్ పిక్కా, చికెన్ టిక్కా, చికెన్ ఇంకా ఏదో అవన్నీ అలా. అదే రీతిగా యేసు ప్రభుల వారు ఆయన బోధించిన తీరు, ఆయన బోధ, ఒక బోధ పరలోక రాజ్యము సమీపింపబడుతున్నది, రిపెంట్, ఇది ఒక బోధ. రెండవ బోధ పరలోక రాజ్య మర్మములు, సీక్రెట్స్, రెండవ బోధ. మూడవ బోధ ఆయన కొంతమంది శిష్యులను తీసుకువెళ్ళి పర్వత శిఖరం మీద, రూపాంతర కొండ మీద తన మహిమను శిష్యులకు కనబరిచ. తీయండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 32. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 32. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను, రూపాంతర మహిమను వారికి చూపించినాడు, కనపరిచినాడు. 3 డిఫరెంట్ సువార్తలు వారికి బోధింపబడినవి. అనగా మొదటి సువార్త రక్షణను గూర్చిన బోధ, రెండవ సువార్త పరలోక రాజ్య మర్మములు, మూడవది ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర అనుభవము, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమలోనికి వారి యొక్క ఆత్మీయ జీవితాలు కృప వెంబడి కృప,
బలము నుండి అధిక బలము, మహిమ నుండి అధిక మహిమ, ఫెయిత్ టు ఫెయిత్, గ్లోరీ టు గ్లోరీ, అనాయింటింగ్ టు అనాయింటింగ్, ఆ లోనికి, ట్రాన్స్ఫిగరేషన్లోనికి, రూపాంతరం చెందే అనుభవంలోనికి ఈనాటి సంఘము వెళ్ళలేకపోతున్నది. కేవలము సంఘము ఎక్కడ ఉన్నది అంటే, ఇంకా సంఘము ఔటర్ కోర్ట్లోనే ఉన్నది. మీకు ఎలా చెప్పాలంటే, ఉదాహరణకు గమనించండి, ఒక సముద్రము దగ్గరికి వెళ్ళినట్లు ఎంతమంది సముద్ర అనుభవాలు ఉన్నాయి? సముద్రం కానీ లేదా బీచ్లు కానీ, సిస్టర్ ఒక్కరు ఎత్తున్నారు, 2 నేను కూడా వెళ్ళినాను. ఓకే, వెరీ గుడ్. సముద్రము దగ్గర కానీ బీచ్ల దగ్గర కానీ మనం వెళ్ళినప్పుడు కొంతమంది ఆ సముద్ర తీరములో చల్లటి గాలులు, సూర్య కిరణాలు, ఆ కాంతి కిరణాలు, కాంతి పుంజం, ఆ కిరణాలు పడినప్పుడు సెల్ఫీలు తీసుకొని అలా ఆస్వాదిస్తూ ఆనందపడతారు కొంతమంది వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ లేదా నీళ్ళు అంటే భయము అనబడే వాళ్ళు అలా సముద్రం దగ్గరికి వెళ్ళి అలా కాళ్ళు ఇలా పెట్టి అబ్బా అంటే వెనక్కి వచ్చేస్తారు. రైట్, అలా ముందుకు పోయి అబ్బా అట్లా వచ్చేస్తారు. ఇది 2వ కోణంలో ఉన్న జీవితాలు. మరి కొంతమంది ధైర్యశాలులు, మధుశేఖర్ గారు లాంటి వాళ్ళు, ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు, సెక్రటరీ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు ఇంకొద్దిగా యాంకల్ లెవెల్ కానీ, నీ లెవెల్ కానీ, వెస్ట్ లెవెల్ కానీ ఇలా సముద్రంలోనికి కొంత ప్రయాణం చేస్తూ ఆనందపడతారు. అయితే జాగ్రత్త వినండి, ఈతగాడు సముద్రంలో ఈదుట నేర్పరగలిగిన వాడు సముద్ర గర్భములోనికి వెళ్ళి, సముద్ర లోతులోనికి వెళ్ళి ముత్యములను పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాటి క్రైస్తవ సంఘము కొంతమంది సంఘానికి అలా వాకింగ్ చేసుకుంటూ ఆదివారం వచ్చింది అలా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయే భక్తి భావంతో కూడిన జీవితాలు ఒకవైపు కొందరు. మరికొందరు సంఘములో అడుగుపెట్టి ఏదో వాక్యం పాస్టర్ గారు చెప్తున్నారు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం. సముద్రంలోకి వెళ్ళి చిన్నపిల్లలు ఆడుకుంటారే, అటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన వారు మా మటుకు అంతే చాలు, నేను నా పిల్లలు మంచి కారు చాలు, దట్ మచ్ ద స్పిరిచువల్ లెవెల్ మాకు చాలు అన్న భావం కలిగిన వారు. మరికొందరు నీ లెవెల్, యాంకిల్ లెవెల్, వెస్ట్ లెవెల్లో ఉన్న భక్తి మరికొందరికి. అయితే ఆత్మీయముగా మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమలోనికి ఎవరైతే రూపాంతరము చెందుతారో, కృప నుండి అధిక కృప, విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి ఎవరైతే ఆధ్యాత్మికంగా అటువంటి భక్తితో, అటువంటి భావముతో ఆత్మీయముగా దేవుని యొక్క దృష్టిలో లోతైన ఆత్మీయ జీవితంలో ప్రయాణిస్తారు, వారు మహిమ గల పరిచర్యలో ఆణిముత్యముల వలె దేవుని కొరకు వారు ప్రకాశించెదరు. ఆమేన్. లైక్ ఎస్తేరు వలె, లైక్ నెహెమ్యా వలె, లైక్ యోబు వలె, లైక్ ఎలైజా వలె, లైక్ ఎలైషా వలె, లైక్ అపోస్తలుల వలె లేచివారు ప్రకాశించెదరు. అందుకొరకే యెషయా గ్రంథకర్త 60 అధ్యాయం, లేవో తేజరిల్లుము, యెహోవా మహిమ ప్రకాశింపబడుచున్నది. ఎక్కడ? ఇంకా కొంతమంది చిన్నపిల్లల మాదిరి సంఘానికి వచ్చడం,
ఆడుకోవడం, ఆత్మీయ జీవితంలో పాలు తాగే కంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉండడం, ఇటువంటి ఆత్మీయ జీవితాలలో పరిపక్వ దశ లేని ఎడల, ఉదాహరణకు మీ కుమారులు ఎంతవరకు దోగాడితే బాగుంటుందండి చెప్పాలండి? 6 months లేదా మేబీ 7 months దోగాడితే తల్లిదండ్రులు మామ వచ్చినాడు, తాత ఉన్నారు, జేజీ ఉన్నారు అని సంతోషపడతారు. 25 ఏండ్ల కుమారుడు కుమార్తె దోగాడుతా అంటే ఎట్లా ఉంటుందండి? 25 ఏండ్ల సంవత్సర ప్రాయము కలిగిన కుమార్తె కుమారుడు నీ ఇంట్లో దోగాడుతూ ఉంటే తల్లిదండ్రులుగా మీ యొక్క హృదయము బద్దలైపోతుంది. ఆత్మీయ జీవితంలో సంఘము ఇంకా పాలు తాగే స్థితి కంటే ఘోరముగా ఉంటూ ఇంకా దోగాడుతూ ఉన్న ఎడల తండ్రి అయిన దేవుని హృదయము ఎంత బాధపడుతూ ఉంటున్నదో. వాక్యము లేక కృప వెంబడి అధిక కృప పొందుకొనక, మహిమ నుండి అధిక మహిమలోనికి రూపాంతరము చెందక, ప్రార్థన నుండి అధిక ప్రాంతాల్లోనికి వెలుక కొనక ఇంకా దోగాడే వయస్సు కలిగి జీవిస్తూ ఉన్నాడలా తండ్రి హృదయము, ఆ దేవుని హృదయము నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఎంత బాధపడుతున్నదో మనము గ్రహించవలెను. శరీరానికేమో మనము చాలా జాగ్రత్త వహిస్తాం. బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, అందులో ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, ఆ నువ్వులు ఏదో నువ్వుల నూనె తాగల్లా, ఇంకోటి ఆ యొక్క వేపాకు తినండి పొద్దున్నే లేచి, ఇంకోటేమో అరటిపండు తినండి, ఇంకోటేమో బీట్రూట్ తినండి. ఆ యూట్యూబ్ నిండా చెత్త చెదారము పాడు పరదేశ్ అన్నీ. వేడి నీళ్ళు తాగండి, చేయిలు ఇట్లనండి, చేయిలు అట్లనండి అని ఈ శరీరానికేమో అంత జాగ్రత్త పడుతున్నాం. ఎప్పుడైనా మీ ఆత్మకు గూర్చిన అటువంటి జాగ్రత్త ఉన్నదా? అరే, నా ఆత్మకు కావలసిన వాక్యమును నేను అందిస్తున్నానా? నా ఆత్మ ఫలభరితముగా, నా ఆత్మ దినదినము వర్ధిల్లుచున్నదా? లేక ఇంకా నేను మిల్కీ బేబీస్ వలె ఉన్నానా? ఇంకా దోగాడే స్థితిలో ఉన్నానా అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మీ ఆత్మను గురించి పరిశీలన చేసుకున్నారా? చేయరండి. ఎంతసేపునా శరీర జీవితానికి సంబంధించిన కంఫర్ట్ జోన్, మంచి బట్టలు, మంచి వస్త్రణ, మంచి అలంకారము, ఇవన్నీ కలిగి మనము ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఆత్మకు కావలసిన భద్రత కానీ, ఆత్మ ఎదుగుదల కానీ ఈరోజు దేవుడు నాకు ఏ వాక్యం చెప్పినాడు, ఏ వాక్యము ద్వారా నేను ఈరోజు దేవునితో నడుచుకునే అనుభవము ఏ రీతిగా కలిగి ఉండాలో అని ఆ ఎంపిక చేసుకున్నటలో సంఘము విఫలమవుతుంది. 10,000 పెట్టి మనము ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని నాణ్యతను చూస్తాం, 1కి 10 సార్లు చూస్తాం. కంపెనీ ఏది, బ్రాండ్ ఏది, ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ చూస్తాం. మరి నీ ఆత్మ వర్ధిల్లుటకు, నీ ఆత్మ అభివృద్ధి చెందుటకు కావలసిన ఆత్మీయ వాక్యము కానీ, ఆ నాణ్యత కానీ, క్వాలిటీ, ఆ క్వాంటిటీ మనము ఆశించుచున్నామా? కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుటకు, కృప వెంబడి కృప పొందుకొనుటకు, బలము నుండి అధిక బలము పొందుకొనుటకు,
మహిమ నుండి అధిక మహిమలోనికి రూపాంతరము చెందుటకు, విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి అభివృద్ధి చెందుటకు దేవుడు మనకు అనేక కోణములలో నుండి ఆయన యొక్క బోధలు దేవుడు మనకు వినిపింపచేస్తూ ఉన్నాడు. ఇంకా దోగాడే వయస్సుతో మీరు గడపకండి. ఓ ప్రజలారా, ఆ దోగాడే స్థితి నుండి, ఆ పాలు తాగే స్థితి నుండి లేమో, కమ్అట్ అని ఆత్మదేవుడు నేటికి ఆయన పిలుచుచూ ఉన్నాడు. సీతాకోక చిలక ఎంతమందికి తెలుసండి? నా వైపు చూడండి. సీతాకోక చిలక ఎంతమంది? అది ప్రారంభంలో ఎలా ఉంటుంది? ఒక గుడ్డుగా ఉంటుంది. ప్రారంభ దశలో దాని ప్రారంభ దశ ఒక గుడ్డుగా ఉంటుంది. ఆ గుడ్డు పగిలి అందులోనిది ఆ షెల్లో నుండి బయటకు వచ్చినప్పుడు అది గొంగలి పురుగుగా పిలువబడుతూ ఎక్కడ తిరుగుతుందండి? నేల మీద, ఆకుల మీద, చెట్ల మీద, ఇతర వస్తువుల మీద అలా 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 పోతూ ఉంటుంది. దాన్ని చూసి ఎవరైనా ముద్దు పెట్టుకుంటారండి? అమ్మా చెప్పాలమ్మా, దాన్ని చూసి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. దానిని చూస్తేనే ఒళ్ళు ఒక జలకరించే విధంగా, చీచిచ్చి అనే విధంగా అది చాలా అసహ్యంగా, నల్లగా, ఆకార వికారముగా అది కనిపిస్తూ ప్రాకుతూ ఉంటుంది. అలా అది గొంగలి పురుగు దశలో ఉంటూ చెట్ల మీద, అదే రీతిగా ఆ యొక్క నేల మీద అది ప్రాకుతూ తిరుగుతూ ఒక గూటిని అది నిర్మించుకుంటుంది. జాగ్రత్త వినండి. ఆ గూడులోనికి అది ప్రవేశించి ఆ గొంగలి పురుగుగా ఆ గూటిలోనికి వెళ్ళిన తరువాత కొన్ని రోజులలో ఆ గూటిలో అది రూపాంతరము చెందుతుంది. ట్రాన్స్ఫిగరేషన్ చెప్పండి. ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము చెందుతుంది. ఆ రూపాంతరము చెంది, ఆ రూపాంతరము 20 రోజులు పట్టొచ్చు, 30 రోజులు పట్టొచ్చు. ఆ రీతిగా రూపాంతరము చెందిన ఆ యొక్క గొంగలి పురుగు ఒక రోజు ఆ గూడును ఛేదించుకొని, ఎలా అండి? ఆ గూటిని పగులగొట్టుకొని ఎలా బయటకు వస్తున్నది? రంగురంగుల సీతాకోక చిలుకగా, రంగురంగుల సీతాకోక చిలుకగా, ఆకర్షణీయముగా, అందరూ పట్టుకునే విధముగా రూపాంతరము చెంది ఆ సీతాకోక చిలుక అది వరకు నేల మీద అది తిరిగిన ఆ యొక్క గొంగలి పురుగు ఆకుల మీద తిరిగినది ఇప్పుడు సీతాకోక చిలుకగా పువ్వుల మీద ఉరాలి ఆ మకరందమును అది సేకరిస్తూ ఉన్నది. ఎంతటి రూపాంతర అనుభవము అది చెందినది. ప్రారంభంలో అది ఎలా ఉందండి? ఒక గుడ్డుగా ఉన్నది. రెండవ దశ గొంగలి పురుగు దశ. మూడవ దశ సీతాకోక చిలుక దశలో ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము చెంది అనేకులకు అది ఆకర్షణీయముగా ఉన్నది. మన జీవితాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మొదటిగా రక్షణ అనుభవము ప్రారంభ దశ. రెండవ దశ శరీరానుసారమైన పోరాటాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టము, అబ్బా అనే జీవితము. మూడవ దశ రూపాంతరపు దశ, మహిమ నుండి అధిక మహిమలోనికి ట్రాన్స్ఫిగరేషను చెంది మనము అనేకుల కొరకు, దేవుని కొరకు ఆకర్షణీయమైన సంఘాలుగా, వ్యక్తులుగా దేవుని రాజ్య విస్తీర్ణతలో ఒక సీతాకోక చిలుకల వలె మనము వర్ధిల్లవలెను.
ఏమర్థమైందో ఏమోనండి. అర్థమైందా అండి? రూపాంతరము మనము చెందవలెను. అందుకనే అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ 3వ అధ్యాయం 17-18లో మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, గ్రేస్ టు గ్రేస్, గ్లోరీ టు గ్లోరీ, ఫెయిత్ టు ఫెయిత్ అనే మాటలు అక్కడ వాడుతూ ఉన్నాడు. కృప వెంబడి కృప, బలముపై బలము, అభిషేకం నుండి అధిక అభిషేకము, విశ్వాసం నుండి అధిక విశ్వాసములోనికి మనము రూపాంతరము చెందవలను. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాజ్య సువార్తలో బోధించిన 3 అనుభవాలు. మొదటిది పరలోక రాజ్య సువార్త, రెండవది పరలోక రాజ్య మర్మములు, మూడవది ఆయన మహిమను వారి ఎదుట ప్రకాశింప చేసినాడు, కనపరిచినాడు. 3 స్టేజీలు ఉన్నాయండి యేసు ప్రభుల వారి బోధలో. అమ్మా ఉన్నాయా? సీతాకోక చిలుకలో 3 అనుభవాలు ఉన్నాయా? ప్రారంభము గుడ్డు దశ, రెండవది గొంగలి పూలు దశ, మూడవ దశ సీతాకోక చిలక. మన ఆత్మీయ జీవితంలో కూడా కృప నుండి అధిక కృప పొందుకొనుట, ఆ తరువాత విశ్వాసం నుండి అధిక విశ్వాసము, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత, ఆ తరువాత బలంపై బలము, ఆ తరువాత మహిమ నుండి అధిక మహిమ. సీతాకోక వలె ట్రాన్స్ఫిగరేషన్ అనుభవము గుండా మనము ముందుకు దాటిపోవలెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారానే ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయము, 1వ ఆదికాండము 1వ అధ్యాయము 1-2. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. నిరాకారము గల భూమి, క్రమము లేని భూమి, శూన్యము గల భూమి ఏమైనదండి? దేవుని ఆత్మ కదలిక ద్వారా ఆకారము ఏర్పడినది. అర్థమైందండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనే మాట ఉంది అక్కడ. అల్లాడుట అంటే మీకు అర్థమయ్యేట్లు చెప్తాను చూడండి. ఒక కోడిగుడ్డు, ఆ కోడిగుడ్డు దానిపైన ఆ తల్లి కోడి పొదుగుటకు కూర్చున్నప్పుడు 21 రోజులు ఆ గుడ్డు మీద అది కూర్చొని ఉన్నప్పుడు, అల్లాడుతున్న సమయంలో ఆ లోపల ఉన్న గుడ్డు ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరము చెందుతూ ఉంటుంది. ఆ రూపాంతరము చెంది కండ్లుగా, ముక్కుగా, నోరుగా, స్వరముగా, రెక్కలుగా ఆ ఏర్పడే వరకు ఆ యొక్క తల్లి కోడి ఆ రెపరెపలాడుతూ ఉంటుంది. అర్థమైందండి ఈ మాట? అలా ఆత్మదేవుడు జలముల మీద రెపరెపలాడెను. అలా రెపరెపలాడుతున్నప్పుడు, అల్లాడుచున్నప్పుడు సృష్టి క్రమము క్రమపరచబడింది. ఏమేమి క్రమపరచబడింది చూడండి. నిరాకారము గలది ఆకారముగా అయినది, శూన్యము గలది క్రమపరచబడింది, చీకటి వెలుగుమయముగా మార్చబడినది. ఉందండి ఆ మాటలు? నిరాకారము కలిగిన నీ జీవితము ఈ మధ్యాహ్న కాల సమయంలో, శూన్యము కలిగిన నీ జీవితము, అవి సమస్యలు కావచ్చు, కష్టములు కావచ్చు, నష్టములు కావచ్చు, వేదన కావచ్చు, దుఃఖము కావచ్చు, కేవలము ఆ దేవుని ఆత్మ కదలిక ద్వారానే నీలో రూపాంతరము దేవుడు తీసుకొని వస్తాడు. ఒక కోడి గుడ్డులో
తల్లి పక్షి కూర్చున్నప్పుడు అది రూపాంతరము చెందుతుందో, కోడి పిల్లగా మారుతుందో, అదే ప్రకారంగా దేవుడు నీ జీవితంలో నిరాకారం గల పరిస్థితి, శూన్యం గల పరిస్థితి, క్రమము లేని పరిస్థితి ఆయన ఆత్మ సహాయము ద్వారా నీకు నాకు దేవుడు కలుగజేస్తాడు. అందుకని బైబిల్ చెప్పుచున్నది, బలము చేత కాదనెను, శక్తి చేత కాదనెను, బలము చేత కాదనెను, శక్తి చేత కాదనెను, నా ఆత్మ ద్వారానే దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆయన ఆత్మ ద్వారానే మనకు సాధ్యము. ఏం సాధ్యమో? నిరాకారం గల ప్రాంతాలు మన జీవితంలో, కుటుంబాలలో తాగుడు, కుటుంబ సమస్యలు, అప్పులు, వేదన, కష్టములు, ఓటమి, మార, చేదు ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని ఆత్మ మన జీవితం మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ ఎండిన లోయలోనికి దిగి వచ్చినప్పుడు జీవము లేని ఎముకలు మహా సైన్యముగా లేచి నిలబడెను. చెప్పలు కూడా దేవుని మాయం పరచుదాం. ఆయన ఆత్మ గాలి వీచినప్పుడు నీలో, నాలో, మనలో దేవుని యొక్క రూపాంతర అనుభవాలు మార్పు చెంది అసాధ్యమైనది నీ జీవితానికి దేవుడు సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో, వారు వాక్యం ముగిస్తున్నానండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రల్లో సాగిపోతూ ఉన్న సమయంలో వారు మాంసము తినాలని వారికి కోరిక కలిగింది. ఏం తినాలండి? మాంసము. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ వారి సామర్థ్యముతో, వారి బలముతో, వారి నైపుణ్యముతో ఆ పూరేళ్లను పట్టగలిగితే అవి ఎంతమందికి వారు వడ్డించగలుగుతాండ్రి? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అండి? 6 లక్షల పైబడి. అంతమందికి అసంభవం. అయితే మోషే ప్రవక్త ప్రార్థించినప్పుడు, ఆత్మ గాలి వీచినప్పుడు, ఆత్మ సహాయము ద్వారా ఆ పూరేళ్ళు దేవుడు రప్పించినప్పుడు వారి వాకిట ఆ పూరేలన్నీ కూడా మాంసముగా, ఆహారముగా వారి ముందు వ్రాలెను. ఎక్కడ? వారి వాకిట ముందర పూరేళ్ళు ఉరాలన్నాయంట, ఆత్మ సహాయము ద్వారా. వారు ఆ రీతిగా తిని త్రాగి, దేవా ఈ మాంసంతో మేము చచ్చిపోతాము, ఇక వద్దు దేవా అని వారి నాసికా రంధ్రములలో ఆ యొక్క స్మెల్ ఉండేంత వరకు సమృద్ధిగా దేవుడు పోషించి, దేవా నీకు మొక్కుతాం, ఈ మాంసం వద్దు దేవా, మాకు పప్పుచారు చాలు దేవా, మాకు పచ్చడి చాలు దేవా అన్న వరకు దేవుడు తినిపించినాడంట. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ జెహోవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేని ద్వారా సాధ్యమండి? ఆత్మ గాలి వీచగా వారికి సాధ్యపరచబడినది. ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు, 2 నిమిషాలు ముగిస్తానండి, ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్య ప్రదేశంలో వెళుతున్నప్పుడు వారికి అడ్డుగా వచ్చింది ఏంటండి? అదే పేరు లేదా దానికండి? ఎర్ర సముద్రము. చెప్పండి, ఎర్ర సముద్రము. ఆ ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చినప్పుడు మోషే ప్రవక్త వాగ్దాన కర్రను ఇలా చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రము 2గా విభాగింపబడినది. చెప్పండి, చీల్చబడినది.
అందులో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని అద్భుతాలు చూచిరి చెప్పండి. మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను వచ్చే సండే. ఎన్ని అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు వారి నేత్రములతో చూడగలిగిరి. మనమేమో ఎర్ర సముద్రము మోషే చీల్చగా అని పాడుతాం. అమ్మా, ఎన్ని అద్భుతములు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రములో చూడగలిగిరి. మంచి గిఫ్ట్ ఇస్తానండి, నిజంగా చెప్తున్నా. దేవుని సన్నిధిలో మంచి లేడీస్ చెప్తే మంచి శారీ, జెంట్స్కి అయితే మంచి ప్యాంటు షర్ట్. నిజంగా చెప్తున్నా, దేవుని చెప్తున్నా నేను. ఎన్ని అద్భుతములు ఇశ్రాయేలు ప్రజలు వారి నేత్రములతో ఆ ఎర్ర సముద్రం మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చూడగలిగి. రెండు. ఒకటేమో బ్రదర్ సంతోష్ గారు, సెక్రటరీ గారు 6 నెలలు. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్. నంబర్ 1. ఇంకా ఎగ్జాక్ట్ సిస్టర్ గారు, ఫీబే సిస్టర్ గారు, ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు 2 పాయలుగా. వెరీ గుడ్. నంబర్ 2. ఇంకా ఆంటీ ఎగ్జాక్ట్ ఆంటీ గారు కూడా, కుమారి ఆంటీ గారు. వెరీ గుడ్. వెల్ 4, 2 ఎక్స్ట్రా చెప్పినారు ఆంటీ గారు. చెప్పలు కొడదాం ఆంటీ గారికి, ఫీబే సిస్టర్ గారికి, మరియు సెక్రటరీ గారు సంతోష్ గారికి. ఒకరేమో 2 పాయలుగా చీల్చబడినది, ఒకరేమో ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడచిరి. రెండవది. మూడవది ఆంటీ గారు చెప్పినట్లుగా ఒక పక్క సముద్రము వారికి రహదారిగా ఏర్పడినది, మరొక ప్రక్క శత్రు సైన్యమును ఆ యొక్క సముద్రములో దేవుడు హతమార్చిన. సైమల్టేనియస్గా 2 ఒకసారి, ఒక మార్గము నడుచుట, ఒక మార్గము నాశనము చేయబడినది. సైమల్టేనియస్గా 2, 4 కార్యాలు జరిగినాయి. మూడవది అదే అంటే అవంతా దానికి నాశనం చేయబడింది అంటే ఎనఫ్ అంటే 4 జరిగినాయి. ఐదవది ఎస్ ఎగ్జాక్ట్ చవట్లో కొడతాం మధుశేఖర్ గారికి. గోడలు ఆ యొక్క నీళ్లు రాసుల వలె, గోడల వలె ఆ యొక్క నీళ్లు ఒక పిల్లరు మాదిరి వారికి అడ్డుగా నిలబడెను. 2గా విభాగింపబడిన నీరు ఆ గోడల వలె, ఇలా గోడల వలె అవి నిలబడెను. ఒక పిల్లర్ లైక్. వెరీ గుడ్ బ్రదర్. ఎన్నైనాయండి? 5. 6. 7 జరిగినాయి, 5 చెప్పుకున్నాం. 6వది నేనే చెప్తా. 6వది సమయం లేదు కాబట్టి 6వది ఆ సముద్ర మార్గంలోనికి లోతుగా వెళ్ళినప్పుడు, సముద్రము చిన్న ఉడికే కాలువ మాదిరి ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందండి? సముద్రపు లోతు ఎవరు కూడా కొలవలేరు. ఆ సముద్ర మార్గంలోనికి వెళ్ళినప్పుడు మరి పశువుల సంగతి ఏమి, చిన్నపిల్లల సంగతి ఏమి, భూమి మీద పశువులు జంతువుల సంగతి. ఆ నీళ్ళేమో గోడల వలె నిలబడినాయి. లోపల వెళితే బ్లడ్ క్లాట్ అవుతుంది. కరెక్ట్ అండి? మనకు మంచి వర్షం పడితే మనము బ్లడ్ క్లాట్ అయ్యే పరిస్థితి కాబట్టి స్వెటర్లు అవన్నీ వేసుకుంటాం ప్రొటెక్షన్కి. మరి సముద్ర గర్భంలోనికి వారు దిగినప్పుడు అందులో జంతువుల పరిస్థితి ఏమిటి? దానికి వేడి అవసరం లేదా? ఒకవేళ వేడి లేని పక్షాన అవి చనిపోతాయి, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. కాబట్టి జంతువులకు పశువులకు కావలసిన సమతుల్యత, ఉష్ణోగ్రత దేవుడు అక్కడ క్రియేట్ చేసినాడు. చెప్పడం కూడా దేవుని మహిమపడదాం. ఇది 6వది.
ఏడవది, ఆ యొక్క సముద్ర గర్భములోనికి ఇశ్రాయేలు ప్రజలు దిగినప్పుడు చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, బాలురు, బాలికలు వీరందరికి కావలసిన సమశీతోష్ణల స్థితి, ఉష్ణోగ్రత. ముసలి వాళ్ళు సముద్ర గర్భంలోనికి వెళ్ళినప్పుడు ఆ చలికి చనిపోతారు. తెలుసా అండి? చలికి చనిపోతారు. బ్లడ్ క్లాట్ అవుతుంది, హార్ట్ క్లాట్ అవుతుంది, హార్ట్కి కావలసిన ఆక్సిజన్ అందదు. చిన్నపిల్లలకి మరీ కష్టం. కాబట్టి చిన్నపిల్లలకు, వృద్ధులకు, బాలురకు, బాలికలకు, యవనస్తులకు అందరికీ కావలసిన ఉష్ణోగ్రత అందులో దేవుడు క్రియేట్ చేసినాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. 7 అద్భుతములు ఎర్ర సముద్రములో జరిగినవి. మనమైతే ఎర్ర సముద్రము చీల్చబడెను అంటాం, కానీ 7 అద్భుతముల గుండా ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగిపోయారు. 7 దేనికి గుర్తండి? సంపూర్ణతకు గుర్తు. ఆమేన్. ఆ రీతిగా సంపూర్ణతలోనికి, వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఆత్మ ద్వారా, ఆత్మ గాలి వీచగా ఎర్ర సముద్రమును వారు దాటి ముందుకు సాగిపోయిరి. మనము కూడా ఆ దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా చివరిగా తీయండి గలతీ పత్రిక 5:1 చదివి ముగిస్తాను. 1 minute అండి. గలతీ పత్రిక 5:1. లేట్ అయినా పర్వాలేదులేండి, ఎందుకంటే మనము పోయిన వారం కూడా సరిగ్గా జరుపుకోలేకపోయినాం. 5:1 గలతీ 5:1. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుడు మనకు తన రక్తము ద్వారా, తన కృప ద్వారా అటువంటి స్వాతంత్రము అనుగ్రహించినాడు. ఎక్కడికి? ముందుకు సాగిపోవుటకు, పరలోక రాజ్యంలోనికి సాగిపోవుటకు, ఆయన మహిమ రాజ్యంలోనికి ప్రవేశించుటకు. ఈ లోకములో నీవు ప్రారంభ దశలో రక్షణ పొందిన క్రైస్తవుడిగా గొంగలి పురుగు వలె నీ యొక్క జీవితంలో కష్ట నష్టములు, చేదులు మారా. ఆ తరువాత సీతాకోక చిలుక వలె రూపాంతర అనుభవంలోనికి మనము ముందుకు సాగిపోవాలి. దేవుడు తన కృప మనకందరికీ అనుగ్రహించి ఈ వాక్యమును మన ఎడల దేవుడు దీవించునుగాక. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుటకు 5 మెట్లను మనము ధ్యానం చేసుకొని ఉన్నాం. మొదటిది కృప వెంబడి కృప, రెండవది మహిమ నుండి అధిక, మూడవది బలంపై బలము, నాలుగవది పరిశుద్ధ నుండి అధిక పరిశుద్ధ, ఐదవది విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి రూపాంతర అనుభవం, ట్రాన్స్ఫిగరేషన్ లైఫ్లోనికి మనం ప్రవేశించినప్పుడు పరలోక రాజ్యములోనికి మనము చేరవలనేదే దేవుని యొక్క అనాది సంకల్పమై ఉన్నది. దేవుడు నన్ను మనలను ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక.